ప్రేక్షకులందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం దేవుడు అనుగ్రహించారండి. మీ అందరితోని ఈ ఆత్మీయ వేదికలో నాకు ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చిన ప్రతి ఒక్క మినిస్ట్రీకి నేను దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల నాకు ఆరోగ్యం ఈ మధ్యలో కొద్దిగా సరిగా లేదు. అందుకనే కొంచెం నా షెడ్యూల్ అనేది కొద్దిగా ముందు వెనక అవుతుంది. కానీ అయినా కూడా నాకు ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మన థర్స్డే నాడు చెప్పాల్సిన వాక్యం నేను ఇవాళ సాటర్డే ఉదయకాలం మీ అందరితోని కొన్ని వాక్యాలు ధ్యానించి స్తుతించి ఆరాధించడానికి నాకు గొప్ప కృప చూపించారు దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ సమయం అనేది మీరు ఇచ్చారు ప్రభువా. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కూడా మీరే మాతోని మాట్లాడి మా చేయి పట్టుకొని మమ్మల్ని మీరే నడిపిస్తున్నారు తండ్రి. ఈ విశ్వాసం అనేది, ఈ వినయం అనేది ప్రతి ఒక్కటి ప్రభువా, ఇది మీరు ఇచ్చిన బహుమానం తండ్రి. ఇందులో అనుదినము మేము ఎదగాలని కోరుకుంటున్నాను తండ్రి. ఇందులో ఎక్కడ కూడా కాలు జారకుండా ప్రభువా, మీ మార్గంలో లార్డ్ యూ సెడ్ ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము. మీ మార్గాన్ని పట్టుకుంటేనే ఆ సత్యం అనేది తెలుసుకుంటాము. మీ మార్గాన్ని పట్టుకుంటే ఆ జీవం అనేది మాలో ఉంటుందంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో దెర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచం అనేది ఒక బబుల్లో ఉన్నట్లు అనిపిస్తుంది తండ్రి. ఎప్పుడైనా ఇవన్నీ ప్రపంచం అంతంతటా ఇక్కడ ఉన్న 190 దేశాలు, మేబీ 192 కంట్రీస్ ఎప్పుడైనా చెదిరిపోవచ్చు. అలాంటి ఒక పరిస్థితిలో ఉంది ఈ ప్రపంచం తండ్రి. కానీ ఈ ప్రపంచంలో ఉన్న ఈ ఆకృత్యాలు, అపరాధులను అక్కడికక్కడ చెక్ చేసేది మీరే ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి. లార్డ్, యు ఆర్ రిస్ట్రైనింగ్ ద సిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటిల్ you come again, until the judgment day. Thank you Lord, thank you Jesus. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ ఈ సమయాన్ని మీ పాదాల విందంలో సమర్పించుకొని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇప్పుడు బైబిల్ స్టడీలో we are finishing off 2 Chronicles, రెండవ దినవృత్తాంతం మనము కంప్లీట్ చేస్తున్నామండి. నేను అది ఒక చిన్న సమ్మరీ లాగా చెప్పేసుకొని దెన్ వీ విల్ గో టు ద నెక్స్ట్ బుక్ ఎజ్రా. వచ్చిన వాక్యం ఏంటంటే కీర్తనలు 18:20 వచనం. 18వ కీర్తనలు 20వ వచనం. సామ్ 18:20. నా నీతిని బట్టి, నా నైతికత, నా చేతి పనిలో ఉన్న పరిశుద్ధతను బట్టి దేవుడు నాకు రివార్డ్ ఇస్తారంట, నాకు బహుమానం ఇస్తారంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయితే నైతికత, నీతి అనేది ఎంత ప్రాముఖ్యం. బికాస్ హీ ఈస్ ద righteous God. Because of him, we all are
righteous in the name of Jesus. Hallelujah. Glory to God. The only way in which we as a church or an individual can successfully put on the wonder-working mantle of the Holy Spirit is to first rent our garments, our own plans, our own methods. The wonder-working garment of Holy Spirit, పరిశుద్ధాత్మ ఉత్తరీయాన్ని మనము ధరించుకోవాలంటే మనలో ఉన్న ప్రణాళికలు, మనలో ఉన్న ఆలోచనలు, కోరికలు, పథకాలు మార్చుకోవాలంట, పూర్తిగా చింపేసుకోవాలంట. రెండ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ యూ, రెండ్ యువర్ గార్మెంట్స్. మన వస్త్రాలను మనము చింపుకోవాలంట. అంటే మనలో ఉన్న ఆ పాపంలో పడిపోయిన ఆలోచనలు, తలంపులు, మనము ఈ లోకానుసారంగా మనము చేసే ప్రణాళికలు, పద్ధతులు, ఇవన్నీ కూడా కోరికలు, ఇవన్నిటినీ మనము చింపేసుకోవాలంట. పూర్తిగా వస్త్రాన్ని చింపుకున్నట్లు వీటన్నిటినీ మనం మర్చిపోయి ఎక్కడో తొలగిపోవాలంట ఇవన్నీ. అప్పుడే కానీ పరిశుద్ధాత్మ ఉత్తరీయాన్ని మనము ధరించుకోగలుగుతామంట. అలాగ పరిశుద్ధాత్మ ఉత్తరీయాన్ని ఎలాగ ధరించుకున్నారు? 2వ దినవృత్తాంతంలో ఆఖరి అధ్యాయంలో ఉన్న కొన్ని వచనాలు చూసుకొని అండ్ దెన్ వి విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ విత్ ఎజ్రా, 1st chapter. 2nd Chronicles chapter 34 verse 14. 2వ దినవృత్తాంతం 34వ అధ్యాయం 14వ వచనం. హిల్కయా ప్రధాన యాజకుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుక్కున్నాడట. అంతకుముందు verse 8లో 8వ వచనంలో జోసయ రాజు ఆయన మొత్తం దేవుడి చిత్తానుసారంగా నడిచాడంట. దావీదుకి దేవుడి దగ్గర ఎంత భక్తి ఉండిందో, ఎంత విశ్వాసం ఉండిందో, ఎంత వినయం ఉండిందో, అలాంటి ఒక నడకలో జోసియా ఉన్నాడంట. అయితే జోసియా అక్కడ ఉన్న ఐడల్స్, అక్కడ ఉన్న హై ప్లేసెస్లో ఉన్న టెంపుల్స్, అన్య దేవతల ఆరాధన, ఇవన్నిటిని కూడా కొట్టివేసేసాడంట. హీ destroyed all the high places, worship and temples and everything. మొత్తం he purged out. పర్జింగ్ అని అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో ఏమని అంటారంటే, కంప్యూటర్లో మన డేటా అక్కర్లేనివి అన్నీ మనం అప్పుడప్పుడు తీసేసి మనం హార్డ్ డ్రైవ్ని మనము క్లీన్ చేసుకుంటూ ఉంటామంట. మనం అలాగ క్లీన్ చేసుకుంటేనే మన కంప్యూటర్ అనేది, మన సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ద సేమ్ థింగ్ లైక్ మన శరీరం కూడా అలాగనే కదండి. సో అండ్ దెన్ ద సేమ్ థింగ్, ఇట్ షుడ్ బి మచ్ మోర్ క్లెన్జింగ్ ఫర్ అవర్ హార్ట్ అండ్ ఫర్ అవర్ మైండ్ అండ్ ఫర్ అవర్ థాట్స్. మన ఆత్మని, మన హృదయాన్ని మనము రోజు రోజు దేవుని వాక్యం ద్వారా మనము పర్జ్ చేసుకుంటూ ఉండాలంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇలాగ తను చేసుకుంటా ఇంకా మందిరాన్ని రిపేర్ చేయడానికి యాజకులు అందరినీ సమకూర్చి, లేవీయులందరినీ సమకూర్చి, వాళ్ళకి వర్కర్స్ని ఇచ్చి మందిరాన్ని రిపేర్ చేయడానికి తను ఆహ్వానిస్తే వాళ్ళందరినీ ఆజ్ఞాపిస్తే, హిల్కయా అనే ప్రధాన యాజకుడు ఆ రిపేర్లో అంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథం అనేది కనుక్కోలేదంట. ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి దాన్ని నుంచి ఆరాధన చేయడము ఎలా ఉంది అనేది, రోజు రోజుకి వాళ్ళ జీవితం అనేది ఎలాగ ఉండిందనేది ఆఫ్టర్ సులమోను తర్వాత, ఈవెన్ అంటిల్ జెహోషాపత్ కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించి ఆరాధన చేసినట్లు నాకు తెలిసినట్లయితే నేనైతే ఇక్కడ చదవలేదు. సో దిస్ హ్యాస్ హ్యాపెన్ ఫర్
మెనీ మెనీ ఇయర్స్, చాలా రోజులు ఆ ధర్మశాస్త్రం అనేది ఎక్కడికో ఉండిపోయింది మందిరంలో. అది ఎక్కడ పోయింది? దట్ స్క్రోల్ వాస్ హిడెన్ సమ్వేర్. అది ఎవరికి కూడా తెలియలేదంట. కానీ హిల్కయ్య కనుక్కున్నాడు. హిల్కయ్య కనుక్కొని రాజైన జోసయ్య దగ్గర వచ్చి ఇచ్చినప్పుడంట, జోసయ్య అది విని ఎంతో బాధతోని, ఎంత బాధ కలిగిందంట ఆయనకి. అంత బాధలో ఆయన తన వస్త్రాలని చింపుకున్నాడంట. అంత మనసు బాధ ఆయనకి. హీ వాజ్ సో వెరీ డిస్టర్బ్డ్. గ్రంథంలో ఉన్న దేవుని ఆజ్ఞను విన్న రాజు తన వస్త్రాలను చింపుకున్నాడంట. మనము కానీ మన పితృవులు కానీ దేవుని ఆజ్ఞలను పాటించలేదు. ఆయన రౌద్రానికి శాపానికి గురి అయ్యాము అని బాధపడ్డాడంట. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే అప్పుడు మనకి దీని నుంచి మనం ఏమైపోతాము, మన దేశం అనేది ఏమైపోతుంది అని అక్కడ ఉన్న ప్రవక్త ప్రాఫెటస్ హల్డా దగ్గర తెలుసుకోవడానికి ఆమెని, షాలాము భార్య అంట, అక్కడ ఉన్న ఒకతే ప్రాఫిట్ ఎవరంటే ప్రాఫెటస్ హల్డా దగ్గర వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఆమె దగ్గర అడిగితే ఆమె ఒకటే మాట చెప్పిందంట, మీరు అన్య దేవతలకు బానిసలు అయ్యారు, వాళ్ళకి గుడులు కట్టారు, వాళ్ళని ఆరాధించారు, మీరు పూజించారు, దేవుని పరిశుద్ధ దేవుణ్ణి మీరు మర్చిపోయారు, క్రియేటర్ను సృష్టికర్తని మర్చిపోయారు. మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించి తీసుకొని వచ్చిన దేవుణ్ణి, వాగ్దాన దేశానికి నడిపించిన దేవుణ్ణి మీరు మర్చిపోయారు. ఎంత ఈజీగా మర్చిపోయారు మీరు. అయితే ఇన్నేండ్లు మీరు ఇలాగే జీవిస్తూ ఉన్నారు, దారి తప్పారు, దేవుణ్ణి మీరు అవమానించారు, భ్రష్టులయ్యారు. మీకు జరగబోయే శిక్ష ఏంటనేది అంటే, దేవుని మాట ఆవిడ ద్వారా పలికిన మాట ఏంటంటే బహిష్కరణ, అంటే ఎగ్జైల్. ఈ ఎగ్జైల్ అనే బహిష్కరణ అనే ఈ భయంకరమైన శిక్షని అనుభవించడానికి జోసయ్య ఉండడు. జోసయ్య విల్ డై పీస్ఫుల్లీ. ఆయన కాలం అయిన తర్వాత యూదా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు అందరూ మొత్తం దే ఆల్ విల్ గో ఇన్ ఎగ్జైల్, బహిష్కరింపబడతారు. దట్ ఈస్ వాట్ హస్ హ్యాపెండ్. నెబుకద్నెజర్, బబులోను బహిష్కరణ జరిగింది. తర్వాత పారసీక రాజులు వచ్చారు, వాళ్ళ బహిష్కరణ జరిగింది. ఇలా ఎన్నెన్నో 70 సంవత్సరములు వాళ్ళు అలాంటి ఒక బానిసత్వంలో బబులోను రాజుల కింద బహిష్కరింపబడ్డారు, వాళ్ళ కింద బానిసలు అయ్యారు అన్నమాట. దీనితోని రాజుల పరిపాలన అనేది ముగింపబడుతుంది. ప్రవక్తల ద్వారా చాలా రకాలుగా దేవుడు వాళ్ళ ప్రజలను తన దారికి తీసుకొని రావడానికి ఎన్నోసార్లు దేవుడు వాళ్ళ పాపాన్ని క్షమించి వాళ్ళని ప్రేమించి పిలుస్తూ ఉంటారన్నమాట. రాజుల పరిపాలన ముగిస్తుంది దీంతో. 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయము 17వ వచనంలో కల్తీయులు మందిరాన్ని దోచుకుంటారు, యూదులు విరోధులు ఎక్కడెక్కడో ఉన్నారో అక్కడక్కడ వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. ఇలాగూ బహిష్కరింపబడ్డ వాళ్ళలో దానియేలు, హెచ్కేలు, నెహెమయా, ఎజ్రా వీళ్ళందరూ కూడా అంట. అయితే ఒక్క స్తుతి, ఒక్క ఆరాధన చెల్లించుకొని దేవుణ్ణి మహిమపరుస్తామండి. ఇట్ ఈస్ అ టామిల్ సాంగ్. మీ అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు ఏకీభవించి మీరందరూ కూడా స్తుతించాలన్నట్లు కోరుచున్నాను. நான்
நான் விடும் சுவாசமே ஹல்லேலூயா. காலையும் மாலையும் ஹல்லேலூயா. நான் விடும் சுவாசமே ஹல்லேலூயா. நான் சோர்ந்து போகும்போது என் பலனாக மாறும். நான் சொற்களற்ற நேரம் என் ஆத்துமாவும் பாடும். హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతిస్తామండి. దిస్ ఇస్ అ టైమల్ సాంగ్. మీ అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు ఏకీభవించి మీరు అందరూ కూడా స్తుతించాలని మనవి చేసుకుంటున్నాను. హల్లెలూయా. என் உயர்விலும் என் தாழ்விலும் என் ஆத்துமா பாடும். ஹல்லேலூயா ஹல்லேலூயா. ஓஹோ 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 கண்மலை உச்சியில் ஹல்லேலூயா. ஆழியின் விளிம்பிலும் ஹல்லேலூயா. கண்மலை உச்சியில் ஹல்லேலூயா. ஆழியின் விளிம்பிலும் ஹல்லேலூயா. உயரப்போகும்போது என் வெற்றி கீதமாகும். நான் தாழ நிற்கும் போது என்னை தேற்றும் கீதமாகும். ஹல்லேலூயா 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 ஹல்லேலூயா. என் உயர்விலும் என் தாழ்விலும் என் ஆத்துமா பாடும். ஹல்லேலூயா ஹல்லேலூயா. ஓஹோ 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 ஓஹோ. சிரிக்கையில் ஹல்லேலூயா. ஹேளனம் செய்கையில் ஹல்லேலூயா. சத்துரு சிரிக்கையில் ஹல்லேலூயா. ஹேளனம் செய்கையில் ஹல்லேலூயா. என் எதிரி பெருக பெருக என் பந்தி அளவும் பெருகும். நான் துதிப்பு பாடும்போது சிறைச்சாலை கதவும் திறக்கும். ஹல்லேலூயா 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 ஹல்லேலூயா. என் உயர்விலும் என் தாழ்விலும் என் ஆத்துமா பாடும். ஹல்லேலூயா 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 ஹல்லேலூயா.
In all my situations, I always sing hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. Praise God. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ ఉదయకాల సమయం ఇచ్చిన దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఎక్సైల్లో బానిసత్వంలో వెళ్ళిపోయారనమాట. ఆ ఎక్సైల్ అనేది ఎన్నిసార్లు జరిగింది అని అంటే, ఇట్ ఈస్ డ్యూరింగ్ ద time of the Babylonian exile, where Daniel, Ezekiel, and also some of the ఇంకా పెద్ద పెద్ద ప్రవక్తలు వీళ్ళందరూ కూడా, ఎర్మియా, వీళ్ళందరూ కూడా ఎక్సైల్లో ఉండి, అలాంటి ఒక బానిసత్వంలో ఉండి వీళ్ళందరూ ప్రవచించారు. ఎలాంటి జీవితం ఉండింది వాళ్ళకి? అన్య రాజులకి వాళ్ళు సర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ రైచియస్నెస్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ దేర్ ఆనెస్టీ టువర్డ్స్ ద గాడ్ హోమ్ దే బిలీవ్, టువర్డ్స్ ద ట్రూ గాడ్. ఎలాంటి జీవితం వాళ్ళకి ఉండిందంటేనంట, వాళ్ళ జీవితం అనేది రెండంచుల ఖడ్గంలో నడిచినట్లు ఉండిందండి. అలాంటి ఒక విశ్వాసం, వినయము, అలాంటి ఒక కమిట్మెంట్ అనేది మనము చూస్తేనంట, మనము ఇవాళ చేసేది ఇట్ ఈస్ నథింగ్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ. ఆ ఎక్సైల్ అనేది ఎలా ఉండిందనేది కొన్ని వచనాలు ధ్యానిస్తామండి. యెరెమీయా గ్రంథం 25వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. జెరమియా చాప్టర్ 25 verses 11 to 14. ఈ దేశమంతయు ఆడుగాను నిర్జనముగాను ఉంటును. ఇంకా జనము ఉండరంట, ఎందుకంటే వాళ్ళందరూ చెదిరిపోయారు. యెరూషలేములో ఆ మందిరం అనేది మూతపడిపోయింది. అక్కడ ధర్మశాస్త్రం ఎక్కడ పోయిందో తెలీదు. ప్రజలు రోజు రోజుకి ఆ బానిసత్వంలో ఉండడమే వాళ్ళ జీవితము అనేది వాళ్ళకి అయిపోయిందనమాట. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. యెరెమీయా ప్రవచిస్తున్నాడు, 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు, యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను పట్టి నేను బబులోను రాజును, ఆ జనులను, కల్తీయుల దేశములను శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండునట్లు నియమింతును. ఫర్ 70 years they served the different kings and the different people. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీ యెరెమీయా ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటింపగా, ఈ గ్రంథములో వ్రాయబడినదంతయు ఆ దేశము మీదికి రప్పించను. ఏలయనగా నేను వారి క్రియలని బట్టియు వారి చేతి కార్యములు బట్టియు వారికి ప్రతీకారము చేయునట్టు అనేక జనములను, మహారాజులను వారి చేత సేవ చేయించుకుందురు. అంటే దేవుడు ఇలాంటి ఒక బానిసత్వం నుండి వీళ్ళని ఎలాగ విడిపిస్తున్నారు, ఎలాగ విడిపించబోతున్నారు అని, ఎవరి చేత విడిపించబోతున్నారు? ఎంత గొప్ప దేవుడండి. వీళ్ళు ఇంకా బానిసలు అయిపోయారు, ఇంకా అన్య దేవతల్ని పూజిస్తున్నారు, దేవుడు చెప్పిన మాటలను మర్చిపోయారు, ఆచరించట్లేదు. వాళ్ళ జీవితం అనేది మారిపోయింది, ఎక్కడికక్కడ చెదిరిపోయారు. అయినప్పటికీ 200 ఏండ్ల క్రితమే ప్రవక్త యెషయా ద్వారా పేరు బట్టి ఎవరు వస్తారు, ఎవరు విడిపిస్తారు అనే మాటని దేవుడు ప్రవక్త యెషయా ద్వారా పలుకుతారనమాట. ఈవెన్ 200 years before the Lord prophesied. కోరేషుతో, సైరస్ పర్షియా రాజు
ఈ బబులోను రాజులను తొలగించేసి వాళ్ళ మీద విజయం సాధించి వచ్చిన పారసీక రాజైన కోరేషును దేవుడు నియమించకపోతున్నారు అనే మాటని 200 ఏండ్ల క్రితమే. హల్లెలూయా. ఇందాక మనము స్తుతించింది అది ఆ పాటనే. కాలయం మాలయం హల్లెలూయా అంటే పొద్దున సాయంత్రం 24 గంటలు హల్లెలూయా అని స్తుతిస్తామంట. మన ఊపిరి ఆయనదే. హల్లెలూయా అన్నట్లు ఎప్పుడు మన ఊపిరి అనేది మనలో ఉండాలంట. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలంట. మనము క్షీణించిపోతున్నప్పుడు అంట మనకి స్ట్రెంగ్త్ ఇచ్చేది ఏంటంటే ఆయన స్తుతి. మనకి మాటలు రాకపోతే మన ఆత్మలో మాటలు పెట్టి మనల్ని స్తుతించేటట్లు ప్రార్థించేటట్లు చేసేది ఏంటంటే ఆయన మాటలు, ఆయన ఊపిరి అంట. దట్ ఈస్ వాట్ ద లార్డ్ హ్యాస్ రిలీజ్డ్ ద ప్రాఫెసీ 200 years బిఫోర్. అప్పుడు ఎన్నో జనరేషన్స్ నమ్ముకున్న వాళ్ళు తరతరాలుగా నమ్మారేమో, ఆ ప్రవచన అనేది నమ్మారేమో. ప్రవక్త యెషయా ద్వారా దేవుడు పలికిన మాట కోరేషుర పేరు పెట్టి అది నెరవేరింది. అక్షరాల కోరేషురాజు వచ్చారు. ఎవరు? ద కింగ్ ఆఫ్ పర్షియా సైరస్ వచ్చాడు. ఆయన ఈ ప్రజలను తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళమని, యెరూషలేము దేశానికి వెళ్ళమని ఎంతోమంది యాజకులని నియమించి విడిపించాడు. అవన్నీ కూడా చూస్తాం. కొన్ని మాటలు చూసుకొని ముగిస్తాము. కోరేషుతో నా మంద కాపరి అని అంటున్నారు. అన్యరాజు అండి. ఈజ్ ఎ జెంటైల్ కింగ్ బట్ హీ వాజ్ అపాయింటెడ్ బై లార్డ్. అంటే ఆయన కోరేషు ఇలా ఉంటాడు. దేవాతి దేవుణ్ణి నమ్ముకుంటాడు. ఆయన చెప్పినట్లు వింటాడు. ఆయన ప్రజలకి మంచిది చేస్తాడు అనే మాట ఆయన జగత్పునాది వెయ్యకముందే, ఆయన పుట్టకముందే దేవుడికి తెలుసంట. మనము కూడా అలాంటి జీవితంలో ఉండాలి. అదే కదా మన ప్రార్థన. ఇప్పుడు ఇక్కడ ఈ సమయంలో ఎవరెవరు వింటున్నారో ఈ ఆత్మీయ వేదికలో, ఎంతమంది ఈ ఫేస్బుక్ మినిస్ట్రీలా వింటున్నారో, ఇంకా ఎంతమంది తిరిగి వచ్చి వింటారు, వాళ్ళందరికీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిలీజ్ ది అనాయింట్మెంట్ ఆఫ్ సైరస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ on all audience, on every one of them, on all the listeners, on their families and friends. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు కోరేషు అభిషేకాన్ని పొందుకోనుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కోరేషుతో నా మంద కాపరి. దేవుడు ఆయనని షెఫర్డ్ అని పిలిచారు. నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడవు నేనే చెప్తున్నాను ఇది అని యెహోవా దేవుడే పలుకుతున్నారు. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు, దేవాలయమునకు పునాది వేయబడదువనియు నేను చెప్పుచున్నాను. యెషయా 45వ గ్రంథము 1-5 వచనాలు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ద లార్డ్ వాజ్ లీడింగ్ కింగ్ సైరస్. కోరేషురాజు కుడి చేతును పట్టుకుని నడిపిస్తున్నారంట. అలాగూ మనమందరినీ దేవుడు నడిపించాలని మనవి ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయపడకుండా. అంటే సైరస్కి అంత పవర్ ఇచ్చారంట, అంత అనాయింట్మెంట్ ఇచ్చారంట. హీ వాజ్ అపాయింటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. హీ వాజ్ అనాయింటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. హీ వాజ్ కాల్డ్ యాజ్ షెఫర్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. అలాంటి ఒక అనాయింట్మెంట్, అలాంటి ఒక అభిషేకం దిగి వచ్చినగాక యేసు నామములో. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నేను రాజుల నడికట్లను
విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయపడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. అయితే ఎజ్రా గ్రంథంలో కొన్ని వచనాలు ధ్యానించుకొని ముగించుకుందాము. ఎజ్రా ఎవరండి? హీ వాజ్ ద ప్రీస్ట్, ఇంకా హీ వాజ్ ఆల్సో ఎ స్క్రైబ్. ఆయన యాజకుడు, లేఖరి. యాజకుడు అని అంటే ఎస్ డైరెక్ట్ డిసెండెంట్ ఆఫ్ అహరోను వంశం. అంత జ్ఞానము, అంత తెలివి, అంత ఓర్పు, అంత సహనం, అన్నిటికన్నా ముఖ్యంగా అంత ఆసక్తి కలిగిన వాడు. దేవుడి కోసం తన జీవితాన్ని దేవుని సన్నిధానంలో గుమరించేశాడు. హీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో ఎజ్రా చాప్టర్ 1 verses 1-4. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా, కోరేషు మనసుని దేవుడు కదిలించారు. గాడ్ స్టర్డ్ అప్ ద హార్ట్ ఆఫ్ సైరస్. అతడు తన రాజ్యమంతంతట చాటింప చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించును. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, అంటే దేవుడు చెప్పినట్లు సైరస్ హీ కమాండెడ్ టు ద పీపుల్ ఆఫ్ Israel, to the people of Jerusalem, to the people of God, to all the people in his country. ఆయన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క యూదుడికి, ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉన్నారు, వాళ్ళందరికీ సందేశం పంపిస్తున్నాడు కోరేషు రాజు, పారసీక రాజైన కోరేషు. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా, the God of heavens, the God of all the world, the universal God, లోకమంతున సకల జనములను నా వశము చేసి, లోకమందున్న సకల జనములను నా వశము చేసి. What a mighty command it was. సకల జనములను. Let us all pray now. Lord, we pray for the world. ఈ లోకమందున్న సకల జనములను మీ వశము చేయడానికి ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి, మేమందరం ఇప్పుడు ఏకీభవించి మీ సన్నిధానంలో కన్నీళ్లతోని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా ప్రార్థన ఏంటంటే, ఈ లోకములో ఉన్న సకల జనములు మీ వశము అవ్వాలి, మిమ్మల్ని తెలుసుకోవాలి, వాళ్ళని ఆకర్షించండి తండ్రి. ఆ రోజు కోరేషు రాజుకి మీరు ఎలాగో ఆజ్ఞాపించారు, అలాగూ మీరు ఆజ్ఞాపించినట్లు కోరేషు రాజు ఎలాగో ప్రజలకి ఆజ్ఞాపించాడు, అలాగూ మేము ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. లెట్ యువర్ గ్లోరీ, లెట్ యువర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ fill this earth now in the name of Jesus. రానున్న రాజు మారనాథ ప్రభువా, ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి, అనుక్షణము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. లోకమందున్న సకల జనములను నా వశము చేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరైనా జనులయ్య ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని
దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టబడను. వారి దేవుడు వారికి తోడై యుండునుగాక. I believe in God the Father. I believe in Christ the Son. I believe in the Holy Spirit. Our God is 3 in 1. I believe in the resurrection. We will rise again. For I believe in the name of Jesus. Hallelujah. నాతో పాటు ఏకీభవించి ఈ విశ్వాసుల ప్రార్థన అనేది నైసన్ క్రీడ్లో ఒక్క వర్స్ అనేది చెప్పండి. నాతో పాటు ఏకీభవించి దీంతో పాటు ముగించుకుందామండి. I believe in God the Father. I believe in Christ the Son. I believe in Holy Spirit. Our God is 3 in 1. I believe in the resurrection. We will rise again. For I believe in the name of Jesus. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. తండ్రి, మీరిచ్చిన ఆశీర్వాదాన్ని ప్రభువా, మీరిచ్చిన దీవెనలు తండ్రి, మీరిచ్చిన అభిషేకాన్ని విరివిగా పొందుకున్నామని నమ్ముచు మరొకసారి ఈ లోకం చుట్టూ మీరు కంచివేయాలని కోరుచు లోక క్షమాపణ, లోకరక్షణ, లోక స్వస్థత, లోక విడుదల కోసం ప్రార్థన చేస్తాం ప్రభువా. మీరు కోరేషుకు ఇచ్చిన అభిషేకం ఎంత గొప్పగా మీరు ఇచ్చి నా కాపరి, నా మంద కాపరి అని పిలిచారు. అలాంటి ఒక అభిషేకంతో మేము మీ రాజ్యాని కోసం మేము పనిచేయాలని కోరుచు అలాంటి ఆసక్తిని, అలాంటి ధైర్యం, అలాంటి సాహసం, అలాంటి ఓర్పు, సహనాన్ని మీరు మాకు అనుగ్రహించాలని కోరుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్.